చెప్పినటువంటి రోజుల్లో ఒక వ్యక్తి బోర్డు పెట్టాడు, ఉద్యోగాలు ఇప్పించబడును అని. చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఉద్యోగ వేటలో విసిగిపోయిన వాళ్ళు ఆ బోర్డు చూసి చాలా ఆశతోటి ఆయన ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక సంఘటన తరచుగా ఎదురయ్యేది. ఏంటంటే అక్కడ ఒక ప్యూన్ కూర్చొని ఉండేవాడు బయట స్టూల్ వేసుకుని. ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నా అన్నటువంటి వ్యక్తి లోపల రూమ్లో కూర్చొని ఉండేవాడు. వచ్చిన ప్రతి ఒక్కడిని బాస్ ఈజ్ బిజీ అని బయట కూర్చోబెట్టేవాడు. గంటలు గడిచేవి, బాస్ లోపలికి పిలిచేవాడు కాదు. ఎప్పటికో ఒక కాల్ వచ్చేది. ఏమిటి అని లోపలికి తొంగి చూస్తే బాస్ ముందు ఒక 10 టెలిఫోన్లు, ఎప్పుడు టెలిఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఏకకాలంలో 4 టెలిఫోన్లలో ఆయన మాట్లాడుతూ సతమతమవుతూ ఉండేవాడు ఆ అద్దంలోంచి చూస్తూ ఉంటే. పాపం బయట ఉన్న వాళ్ళు కూడా బాస్ మన పనే కదా చేస్తున్నాడు, చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నాడు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఒక రోజున ఓ నిరుద్యోగి వచ్చాడు బాస్ దగ్గరికి వెళ్ళాలని. బయట ప్యూని యథావిధిగా ఆపేశాడు. లేదయ్యా, నేను లోపలికి వెళ్ళాలన్నాడు అతను. లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, బాస్ గారు బిజీగా ఉన్నారు అని అన్నాడు. లేదు, చాలా అర్జెంట్ ఇది, నేను లోపలికి వెళ్ళాలని అతను బలవంతంగా తలుపు నెట్టుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత బాస్కి కోపం వచ్చింది. నువ్వు అనుమతి లేకుండా ఎందుకు లోపలికి వచ్చావు అని అతన్ని కోపంగా చూశాడు. చూస్తే, ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడడం ఆపిస్తే ఒక్క నిమిషం నేను మాట్లాడతాను అన్నాడు. ఏంటి అన్నట్టుగా చూశాడు. మీరు మాట్లాడుతున్న టెలిఫోన్లకి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాను సార్ అన్నాడు. డూప్లికేసీ, వేషధారణ, మోసం చేయడం, అబద్ధంలో బతకడం మనకు అలవాటైపోయింది. అందుకనే మనము అసలు కంటే నకిలీని ఎక్కువ ఆదరించడం మొదలుపెట్టాం. చూడండి, ప్రపంచంలో బహుశా డూప్లికేట్స్ భారతీయులు వాడినంత ఎవరు వాడరు. అవునా? ఒరిజినల్ కంటే మనం డూప్లికేట్ని ఇష్టపడతాం. ఎందుకని? అబద్ధానికి అలవాటు పడిపోయాం. మన దేశంలో, మన సంస్కృతిలోనే అంతర్భాగంగా ఈ నైజం ఉంది. ఏమిటంటే 1000 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయొచ్చు, ఆ తర్వాత కొంపకు వెళ్ళినా నాకు సంబంధం లేదు. అబద్ధాలాడి గొప్ప పనులు కూడా చేయొచ్చట. వారిజాక్షులందు వైవాహికములందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము డొందడదిపా అన్నది ఒక నీతి శతకంలో ఉన్నమాట. అంటే అమ్మాయిల విషయంలో అబద్ధాలు ఆడచ్చట, పెళ్ళిళ్ళప్పుడు కూడా అబద్ధాలు ఆడచ్చట, అగ్రకులాల్ని రక్షించే విషయంలో కూడా అబద్ధాలు ఆడచ్చట, గోవుల్ని రక్షించే విషయంలో కూడా అబద్ధాలు ఆడచ్చట. తప్పేం లేదట. అబద్ధానికి అలవాటు పడిన సంస్కృతిలో, జీవన శైలిలో మనం జీవిస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో అబద్ధపు బోధలు వచ్చినప్పుడు అప్పనంగా హక్కును చేర్చుకుంటున్నాం మనం. ఒకప్పుడు అబద్ధ బోధ చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు వచ్చి మన తలుపు తట్టాలి. మనం ముఖం చిట్లించుకుంటే వాళ్ళు లోపలికి రాలేరు. ఇప్పుడు అబద్ధ బోధ హాయిగా టెలివిజన్ ద్వారా మనకు వచ్చేస్తుంది. అబద్ధపు సంఘాలు, అబద్ధపు క్రైస్తవం, అబద్ధపు వాక్యం, అబద్ధపు బోధ మన మధ్య రాజ్యం వెళ్తుంది ఈరోజు. అందుకనే అసలు క్రైస్తవం ఏంటో తెలియని పరిస్థితి. ఇది అసలు క్రైస్తవం రా బాబు అని చెబితే మనల్నే వింతగా చూసే పరిస్థితి. డాక్టర్ రవి జకరియాస్ ఏమన్నాడంటే, మనం ఫిక్షన్కి ఎంత అలవాటు పడ్డామంటే, అంటే కల్పితానికి మనం ఎంత అలవాటు పడ్డామంటే, సత్యం కనపడితేనంట అది స్ట్రేంజ్గా ఉందంట, అది వింతగా తోస్తుందట. ఎందుకంటే కల్పితానికి, అసత్యానికి అలవాటు పడిపోయాం. ఈరోజు మీ ముందు నేను 4 నకిలీ క్రైస్తవ్యాల్ని ఆవిష్కరించబోతున్నాను. మీకు తెలిసినవే, కానీ మీకు వివరించకపోతే పూర్తిగా తెలియదు.
మొదటి క్రైస్తవ్యాన్ని నేను గమనించింది ఏంటంటే, మన ఆంధ్రదేశంలో ఈ క్రిస్టియానిటీ. మీరు ఈ టికెట్ చూసి ఉంటారు కదా, ఈ కామర్స్, ఈ మార్కెటింగ్, ఈమెయిల్, ఇవి ఉంటారు. పాపం అవి చాలా మంచివి. ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్. అక్కడ ఈ క్రిస్టియానిటీ అలాంటిది కాదు. ఈ స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అనుభవం కోసం పాకులాడేటువంటి, అనుభూతి కోసం పాకులాడేటువంటి క్రైస్తవం. దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేసి తీరాల్సిందే, అప్పుడుగా నేను దేవుడు కాదు. అందుకని అద్భుతాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ సంగతి ఆ అద్భుతాలు చేసే వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే మీ మధ్యలోకి వచ్చి వాళ్ళు అద్భుతాలు చేసేస్తూ ఉంటారు. చెయ్యేస్తారు, పడిపోతారు. అద్భుతం. వాళ్ళకి డబ్బులు ఇస్తే సడన్ గా అదేమిటో కానీ అప్పుడు దాకా ఏ డాక్టరు మాయం చేయలేని కణితి కడుపులో మాయం అయిపోతుంది. అద్భుతం. అద్భుతం చేస్తేనే దేవుడు, లేకపోతే ఆయన దేవుడు కాదు, అయినా నాకు అక్కర్లేదు. ఇది ధోరణి. లేదా ఇమోషన్, భావావేశం ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తే ఒకప్పుడు ఓ మౌనం, ఓ ప్రశాంతత. ఇప్పుడు ఎంత హడావిడి ఉంటే అంత ఆత్మ వచ్చినట్టు, ఎంత గందరగోళం అయితే అంత ఆత్మను పొందుకున్నట్టు, ఎంత డ్రమ్ము బీటు ఎక్కువైతే అంత ఆత్మలో పురికొల్పు పొందినట్టు. ఎమోషన్ కావాలి. అందుకనే కుర్రకారు, క్రైస్తవ కుర్రకారు ఎక్కడ మ్యూజిక్ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. అది కూడా అర్థం కాని మ్యూజిక్ ఉన్న చోటకే వెళ్తారు. ఎంత అర్థం కాకపోతే అంత అర్థమైనట్టు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. క్రైస్తవ ఆనందం అంతర్గతమైంది, బహిర్గతమైంది కాదు. బయట నుంచి ఏదో నన్ను గోకితే ఆనందం వచ్చిందనుకోండి, అది ప్రభువు ఆనందం కాదు. హృదయంలో ఉన్న ప్రభువు నుంచి వచ్చే ఆనందం లోపల నుంచి బయటకు వస్తుంది, బయట నుంచి లోపలికి వెళ్ళదు. మ్యూజిక్ మీద ఆధారపడో, ఇంకా దేని మీద ఆధారపడో, అరుపులు కేకల మీద ఆధారపడో నువ్వు ఆనందాన్ని, ఎమోషన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే దేవుని సన్నిధిలో, నువ్వు బయటికి రాగానే అది పోతుంది. టైర్, గాలి తీసేసిన టైర్ లాగా.